కనెక్ట్ అయింది. త్రీ జనరేషన్ అంటున్నారు, లక్షలు అంటున్నారు. ఏంటబ్బా మనకేమైనా కనెక్ట్ అవుదామా ఏందామని విన్నాను. సార్ ఇట్లా హెల్త్ గురించి చెప్తే, మా ఊర్లో సార్ హెల్త్ విషయంతో చాలా మంది బాధపడుతున్నారు మా ఏరియాలో. మీరేమన్నా చేయగలిగితే నా వంతు సహాయం నేను హెల్ప్ చేసిన వాడిని అవుతాను సార్, ఒకసారి మా ఊరికి రాండి అని చెప్పాను. అప్పుడు కూడా చెప్పాను, నేను కాన్ఫిడెంట్ గా సార్ నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను ఈ ఫీల్డ్ తప్ప ఆటో పక్కన నుంచి ఒక గంట 1 అవర్ రిలీఫ్ తీసుకునే టైం కూడా నాకు ఉండదు. 10 అవర్స్ నేను వర్క్ చేస్తాను. ఉదయం 6 నుంచి నైట్ 8, 9 దాకా నేను వర్క్ చేయాల్సిందే. అటువంటి బాధ్యతలు నాకు ఉన్నాయి. దీంట్లో అయితే నేను ఇన్వాల్వ్ అవ్వను. అంటే నాకు కంప్లీట్ గా ఈ వెస్టేజ్ గురించి తెలియదు కాబట్టి అన్నాను సార్ ఆ రోజు. తర్వాత వాళ్ళు కాల్ నా నెంబర్ తీసుకున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చేస్తుంటే సార్ కొంచెం టైం పడుద్ది, నేను అందరిని గ్యాదర్ చేయాలి, ఒక మీటింగ్ ఒక 10 మంది అన్న ఉండాలి కదా అంటే, పక్కన వాళ్ళు చెప్తే వాళ్ళు ఎవరు అదే వేస్టేజ్ అంటే నాకే అర్థం కాదా, వాళ్ళకి ఏం అర్థమై ఉంటది. వాళ్ళు అది ఇదని తప్పించుకునేవాడు. ఈ సార్ ఏమో రోజు డైలీ ఫోన్ చేసేవాడు. ఏదో తప్పించుకోలేక సరే ఒక రోజు నేనే పలానా డేట్ రండి అని చెప్పాను. ఆ సార్ వాళ్ళు ఆ డేట్ ప్రకారం మమతా మేడం గారు, ఉమా మేడం గారు, ఈ సుబ్రహ్మణ్యం సారు, వాళ్ళు ఆ అరుణ్ సారు, ఇంకో మేడం వచ్చారు. 5 మంది వచ్చారు. వాళ్ళని మా ఇంటి దగ్గరికి తీసుకెళ్లి హోమ్ మీటింగ్ పెట్టి నేను ఒక 10 మందిని గ్యాదర్ చేసి కూర్చోబెడితే వీళ్ళు డెమో చూపిస్తున్నారు, ఇది వెస్టేజ్ గురించి చెప్తున్నారు. కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు, కొంతమంది కూర్చుంటున్నారు, అర్థమైన వాళ్ళు విన్నారు. తర్వాత ఓకే, అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది సార్. నేను చెప్పిన ప్రకారం, నా మాట ప్రకారం మిమ్మల్ని తీసుకొచ్చా, కూర్చొని పెట్టాను, మీరు నిర్ణయం ఏంది మీరు చెప్పారు అని హ్యాండ్కి పంపించేసా. అందరితో నా వర్క్ అయిపోయింది కదా, మనం చెప్పిన దానికే అంతే అనుకున్నా. వాళ్ళు ఏమైనా వాడేవాళ్ళు కావంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు స్పీచ్ నచ్చుంటే తీసుకుంటారు, ఇంకా వాళ్ళ కర్మ అనుకొని నేను సైలెంట్ అయిపోయాను. కానీ సార్ నన్ను వదలలేదు. సార్ వదలకుండా రోజు నాకు కాల్ చేయడం అనేది మొదలు పెట్టాడు. నేను ఆ ఖాళీ విత్తే టైం కూడా నాకు ఒకసారి ఉండదన్నమాట, ట్రాఫిక్ లో ఉంటే ఎత్తలేను. అలాంటప్పుడు నాకు ఈ వెస్టేజ్ గురించి తెలియనప్పుడు ఇది మనకు అవసరమా అనిపించేది, వెత్తేవాడిని కాదు. తర్వాత ఈ సార్ పదే 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 ఫోన్ మీదకి ఏం కొట్టేదే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. సరే ఎట్లా ఇలా వదిలించుకోవాలి అని ఒక రోజు ఫోన్ చేసినప్పుడల్లా మా ఆవిడ కాడు, మా పిల్లల కాడు ఇచ్చేసి లేడని చెప్పండి, అట్లా ఇట్లా కొంచెం తప్పించుకునేవాడిని. సరే ఒక రోజు నేను స్టాండ్ లోనే కనిపెట్టాడు, నా స్టాండ్ ఎక్కడ కనిపెట్టి ఫోన్ చేస్తూ నా దగ్గరకు వచ్చేసాడు. నేనేమంటే అబద్ధం ఆడాను, నేను లేను ఇక్కడ, నేను వేరే ఊర్లో ఉన్నా అని చెప్పేసి ఇతను అనేది రెడ్ హ్యాండ్ గా పట్టేసుకున్నాడు. ఇక్కడ నువ్వు వేరే దగ్గర ఉండేది అంటే, ఇంకా సరే ఏదో అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి నీకు, నిన్ను వదలాలంటే అంటే, సార్ ఒక్కసారి మీరు మీటింగ్ ఉంది, మీటింగ్ రండి, అటెండ్ అవ్వండి. ఆ మీటింగ్ విన్నాక వెస్టేజ్ లో నేను చేరను అని మీరు కానీ అంటే, నీ వెంట నేను ఇంకా తిరగను సార్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రావడం అన్నాడు. సరే నేనేమనుకున్నా అంటే, రోజు ఇతన్ని ఏదో ఇబ్బంది పెట్టే బదులు ఒక్కరోజు వెళదాం. అయినా నేను అనుకున్నా, ఏముంది ఆడిపోయినా కూడా ఇన్నాక నాకు నచ్చలేదు, నేను రాను అని చెప్తానే వచ్చా. ఆ మైండ్ సెట్ తోనే వచ్చాను సార్ నేను. సరే నేను లాంగ్ టర్మ్ అయితే రాను, లాంగ్ టైం అయితే రాను, ఎక్కడైనా దగ్గర ప్లేస్ లో ఉంటే చెప్పు, వస్తా అన్నా. సరే సార్ అటు ఓకే అని వెళ్ళిపోయాడు. ఒక 2 డేస్ దాలి గూడూరులో మీటింగ్ ఉంది సార్ అంటే, ఎక్కడ అడ్రస్ చెప్పండి అంటే, వాళ్ళ శంకరయ్య భవనం ఏరియా చెప్పాడు. ఓకే సార్ నేను అట్లా వస్తాను, ఎన్ని గంటలకు మీటింగ్ అంటే, సార్ 4-4:30 అట్లా అవుతుంది సార్ అన్నాడు. సరే సార్ నేను వస్తానులే అని చెప్పి సార్ని కలిశాను. లోపలికి వెళ్ళాము. లక్ష్మణ్ సార్ అయినా సార్ ఫస్ట్ టైం నేను చూడడం. సార్ స్పీచ్ ఇస్తా ఉన్నాడు, వెళ్ళి కూర్చున్నా. సార్ చెప్తున్నది మన ఫస్ట్ టైం కాబట్టి అంతా మైండ్కి ఎక్కదు, ఏదో రాస్తున్నాడు. నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకోండా, కానీ రాసేది అర్థం అవుతుంది. ఈ ప్లాన్ ఏది చెప్తున్నాడు, నాకు మైండ్కి అయితే ఒక 30% ఎక్కింది, ఆల్మోస్ట్ గా సగం ఎక్కలేదు, ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత 3 జనరేషన్ అన్నాడు, లక్షలు అంటున్నాడు, ఎంఎస్ఆర్ అంటున్నాడు, ఏంటబ్బా ఇది, కానీ అర్థం కావట్లేదు. తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే కలిగింది మనసులో. సార్ని అడగదామంటే టైం లేదు, సార్ అప్పటికి 7కి వెళ్ళిపోయాడు, ఏదో పని అర్జెంట్ పని అని. సరే మన ఎవరిని అడగాల, నాకు ఫస్ట్ టైం రావడం, సార్ వెళ్ళిపోయాడు. సరే అని నేను 7 o'clock దాకా ఉండి, మనకు ఆడ ఎవరు తెలియదు కాబట్టి నేను ఆటో తీసుకొని వచ్చేసా ఆ రోజు. తర్వాత ఇంటికి వెళ్ళాక సార్ నాకు నిజంగా నిద్రైతే పట్టలేదు. 10 అవుతుంది, 12 అవుతుంది, 1 అవుతుంది, నిద్ర పట్టలే. ఒకటే ఆలోచన, 3 lakh 4 lakh ఇట్లా ఆయా అమ్మ 4 lakh తీసుకుంటుంది అంటే, మా ఆవిడ కూడా ఆయే సార్ స్కూల్లో, అందుకే నాకు కనెక్ట్ అయ్యింది ఆ పాయింట్.
మా ఆవిడ కూడా ఆయే కదా, మా ఆవిడకి వచ్చి 6,000 కదా. మరి ఈ ఆయా పని చేస్తూ ఇంక 4 lakhs అండి. అసలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డాక్టర్లకి రావట్లేదు. మనకు కూడా నాకు కొద్ది గొప్ప జనరల్ నాలెడ్జ్ ఉంది సార్. మరి అంత ప్యూర్ అయితే కాదు, నేను చదువుకున్నాను కాబట్టి. సరే ఎట్లా ఇది సాధ్యం అనేది ఆలోచన పడి అది నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు. దీంట్లో ఏదో ఉంది, తెలుసుకోవాలి అది ఏంటి అనేది నాకు ఇంట్రెస్ట్ కొంచెం వచ్చింది. తర్వాత మళ్ళా సార్ని మళ్ళా కలిస్తే ఒక 1 week దాలి సైదుల్ సార్ మీటింగ్ ఉంది నెల్లూరు అన్నాడు. నాకు ఇంట్లో సతమతం అవుతుంది. అంటే నేను వెళ్తేనే నా పిల్లలు ట్యూషన్ కట్టగలుగుతాను, ఇంట్లో జరగదు. నాకు కొంచెం అగ్రికల్చర్ ఉంది కాబట్టి అన్నిటిని మెయింటైన్ చేయాలి, నేను ఒక్కడిని సంపాదించాలి. మా ఆవిడ స్కూల్లో వర్క్ చేస్తే అది ఎప్పుడో 3 months 4 months 6 months ఒకసారి రిలీజ్ అవుద్ది గవర్నమెంట్ శాలరీ. సరే మనం ఒక్కనే రొటేషన్ చేసుకోవాలి, మనకి వెనక ముందు ఎవరు లేరు అని మైండ్ లో అది పెట్టుకోన్నా, ఇది గోల్ పెట్టుకోన్నా. సరే ఒక్క రోజే కదా, నేను ఆటో తీసుకొని ఎంబడే వెళ్ళా. ఈ మేడమ్స్ అందరినీ ఎక్కించుకొని, మేడం మనం అందరం కలిసి ఒక ఆటోలో వెళ్ళిపోదాం, ఆడ పని పూర్తి చేసుకొని ఎంబడే మనం బయలుదేరడానికి అవకాశం ఉందని నేను ఆటో తీసుకొని మేడం తీసుకొని వెళ్ళాము. ఆ ఏరియా కూడా నాకు కరెక్ట్ గా అయితే తెలియదు. సైదుల్ సార్ మీటింగ్ జరిగింది. సైదుల్ సార్ మీటింగ్ అయితే వండర్ఫుల్ గా నాకు 100% లో 90% కనెక్ట్ అయిపోయాయి. ఆ సార్ మాట్లాడడం కానీ, సార్ తీరు కానీ, ఆ టాపిక్ కానీ, కొంచెం గలివిడిగా మాట్లాడడం కానీ నాకు అట్లాంటి ఉండడం బాగా ఇష్టం. అట్లా నేను కనెక్ట్ అయిపోయా. ఓహో ఇట్లా చేస్తే మనం దీన్ని రీచ్ అవ్వగలుగుతాం, సాధించగలుగుతాం అనేది నాకు కాన్ఫిడెంట్ అయితే. నేను ఏమి కొట్టలేదు కానీ గోల్ అయితే ఉంది, ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉంది. కొడితే 6 కొట్టాలనే టైప్ లో దీన్ని అయితే నేను గోల్ రీచ్ అవ్వాలి. మనం ఎందుకు రీచ్ అవ్వాలి అంటే, నేను ఇప్పుడు 1 minute కూడా నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాను సార్. ఎందుకంటే మా నాన్న నన్ను అంతగా చదివించి చదవమన్నాడు, నేను చదవలేదు. వాటికి పెద్ద ఇప్పుడు వాల్యూ లేదు, డిగ్రీలకి వీటన్నిటికి. ఇంకా చదవాలి, ఎంత చదివినా కూడా ఈ రోజుల్లో తక్కువే జాబులు రావడం అని మా పిల్లల్ని ట్యూషన్లో వేసాను సార్. సంవత్సరానికి 1,20,000 వాళ్ళిద్దరికి కట్టాలి. నేను ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటే ఎన్ని కవర్ చేసుకోవాలి. సరే అట్లా నా జర్నీ స్టార్ట్. ఇది ఏంటంటే నాకు కనెక్ట్ అయింది. నేను 1,00,000 రూపాయలు సంపాదించి, ఇప్పుడు అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year లోపల అవ్వచ్చు, సంపాదించి అబౌవ్ దాటితే, ఒకవేళ బై మిస్టేక్ లేదా దేవుడు దయ ఉండో లేదో నాకేదన్నా ప్రమాదం జరిగినా, లేదు ఫ్యూచర్ లో ఏ హెల్త్ పడినా, నేను లేకపోయినా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని ఒక గోల్తో వచ్చాను సార్. నేను ఏ ట్రాఫిక్ లో దీని దగ్గర రాలేదు. ఇంకేరే విషయం నాకు వద్దు, ఎందుకంటే నాకు కావాల్సింది నా ఫ్యామిలీ సేఫ్. నేను లేకపోయినా నా ఫ్యామిలీ ఎక్కడున్నా సేఫ్ గా ఉండాలి అనే గోల్తోనే వచ్చాను సార్. దీని దగ్గర వచ్చాను. నా గోల్ తగ్గట్టుగానే నేను వచ్చి 1.5 month అవుతుంది. నా టీంలో నా నెట్వర్క్ ఒక 30 members జాయిన్ చేస్తున్నా. ఇంకా నాకు తెలిసిన ఫ్రెండ్స్, నా బంధువులు అందరికీ కాల్ చేసి హోమ్ మీటింగ్లు రెడీ చేస్తున్నా. ఇంకా ఒక 1 week లోపల మేము అందరం అన్ని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అట్టయినా త్వరలోనే నేను ఈ గోల్ కొట్టాలి అనే ఉద్దేశంతోనే నేను దీనిలో రీచ్ అయ్యాను సార్. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వెస్టేజ్ లో నాకు తెలిసి నాకు 40 years దగ్గర వస్తుంది. నేను ఎన్నో కంపెనీలు నా జర్నీలో చూస్తున్నా, కొన్ని కంపెనీలో వర్క్ చేస్తున్నా, కొన్ని కంపెనీలకి వర్కర్స్ ని తీసుకెళ్లి వదిలి ఉన్నా. నేను ఎక్కడ ఇవన్నీ చూడలేదు సార్. అంటే ఇంత ఎలిజిబిలిటీ, ఇలాంటివి ఆఫర్స్ అనేది ఎక్కడ ఏ కంపెనీలో లేదు. నాకు తెలిసి బహుశా ఒక గవర్నమెంట్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఎవరు అనుకుంటా, నేను వినలేదు కూడా. వాళ్ళకి టీఎలు ఇన్సూరెన్స్లు వాళ్ళకి అవన్నీ వస్తాయేమో కానీ, అది ఎక్కడ వారికి ఆ మనిషి బతుకున్నంత వరకే వస్తాయి సార్. తర్వాత అతను డెడ్ అయితే రావు. ఏమొస్తాయి, వాళ్ళ ఆవిడ ఏదన్నా ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, ఆమెకి ఏమైనా క్వాలిఫికేషన్ బాగుండి ఉంటే ఏదో కింద కేటగిరీలో ఏమైనా ఇస్తారేమో. లేదు, అది కూడా లేదంటే అతనికి రావాల్సిన ఏమైనా ఉంటే ఆ రోజుకి కానీ సెటిల్మెంట్ చేసి అంతే దులిపేసుకుంటారు. ఇక వాళ్ళతో ఇల్లు వాళ్ళతో టచింగ్ ఉండరు సార్. అటే ప్రైవేట్ పరంగా ఇచ్చుకున్నా కానీ ఎవరు ఉండరు సార్. మనం మానేస్తే ఇంక నువ్వెవడో నేను ఎవడో అనుకుంటారు. కానీ మన వెస్టేజ్ కంపెనీ అలా కాదు. మనల్ని లేకపోయినా మన ఫ్యామిలీస్ ని రోడ్డున వదలదు సార్. అది పాయింట్ నాకు బాగా నచ్చింది. మనం లేకపోయినా మన ఫ్యామిలీని రోడ్డుని వదిలేదు, నువ్వెవరో నేనెవరో అని. నా ఐడి,
విత్ ఇన్ 24 hours లో మా మిస్సెస్ ఉంటే మా మిస్సెస్ కి, మా మిస్సెస్ లేకపోతే నా పిల్లలకి వెళ్తది. అది నాకు చాలా కనెక్ట్ అయింది సార్, 100% కనెక్ట్ అయింది. ఈ స్పెసిలిటీ ఏ కంపెనీలో ఈ భూ ప్రపంచంలో నేనైతే వినలేదు సార్. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో నేనైతే వినలేదు, ఎక్కడ వినలే ఎవరో. నేను కొన్ని చాలా ఊర్లో నా 40 సంవత్సరాల జర్నీలో తిరుగుంటాను కానీ ఎక్కడైతే వినలేదు సార్. ఈ ఆపర్చునిటీ మన కంపెనీలోనే, దీంట్లో జాయిన్ అవ్వడానికి కూడా పెట్టి పుట్టుండాలి సార్. నాకైతే నాకు వచ్చింది నేను అనుకుంటాను నాకు చాలా తక్కువ టైంలో దొరికింది ఈ వెస్టేజ్. ఒక 1 year బ్యాక్ లేకపోతే 2 years బ్యాక్ అని దొరుకుంటే నేను అనుకున్న గోల్ని ఈ ఇయర్కి రీచ్ అయ్యిండేవాడిని అని నేను చాలా నిద్రపోతుంటే అదే నాకు మెలకువలో ఉంటుంది సార్, ఖచ్చితంగా కంపల్సరీ. కానీ ఇప్పుడే ఏమి తొందరలు ఏమి లేదు, నేను కొద్ది టైంలోనే ఈ వెస్టేజ్లో అడుగుపెట్టా. రాబోయే కాలంలో త్వరలోనే, అతి త్వరలోనే, సార్ చెప్తారు 1 year అంటారు, కానీ 1 year కాదు, 1 year బిలోనే నేను గోల్ కొట్టాలనుకుంటున్నా. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండి నా డౌన్ లైన్, నా అప్లైనర్స్, నా సీనియర్స్ ఉండేవాళ్ళు, ఆ ఎవరైనా డైమండ్ కానీ, స్టార్లు కానీ, బ్రాండ్ కానీ, బ్రాండ్ డైరెక్టర్లు కానీ, ఆల్ డైరెక్టర్స్ అందరూ మా డౌన్ లైన్ కి కోఆపరేషన్ ప్రతి ఒక్కరు చేయాలి సార్. అంటే ఈ లైన్ ఆ లైన్ ఏమి ఉండకూడదు సార్, మనందరం వెస్టేజ్ లో ఉన్నాం సార్, మనందరం ఒక ఫ్యామిలీ అనే ఉద్దేశంతో ఎవరైనా చూడాలి సార్. ఎందుకంటే నాకు మాట్లాడే తెలియకపోయినా ఈ వెస్టేజ్ గురించి నాకు తెలిసిన విషయాన్ని నేను నిర్భయంగా మాట్లాడుతున్నాను సార్. ఆ లైన్ వాళ్ళ సైడ్ లైన్ మన లైన్ కాదు, వీళ్ళు వేరే లైన్లు కదా, మనం హెల్ప్ చేయకూడదు అనే ఉద్దేశం ఎవరికి ఉండకూడదు సార్. మనం ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం, మనం ఒక స్టేజ్ లో ఉన్నామంటే ఆ స్టేజీకి మనం ఎక్కాక మన డౌన్ లైన్ ఉండేవాడిని మనం రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని మనం పైకి లేవాలి సార్, మనదంత వరకు తీసుకురావాలి. అప్పుడే మనం వెస్టేజ్ చేసేదానికి మనం శాలరీ పరంగా ఏ అమౌంట్ అయితే తీసుకున్నామో ఒక అర్థం, మాకు వాల్యూ ఉంటుంది సార్. అట్లా కాదు, ఆయన మనకన్నా రీచ్ అయిపోతున్నాడు, మనకన్నా వెనక చేరాడు, గోల్ దాటేస్తున్నాడు, ఇట్లా డైమండ్ అయిపోయాడు, స్టార్ అయిపోయాడు, క్రౌన్ అయిపోయాడు అంటే అది కాదు సార్. ఎవరన్నా అట్లాంటి మనసులలో ఉంటే ఎవరైనా దయచేసి అలాంటి పెట్టుకోబాక సార్. అందరూ మనం ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీ లాగానే ఉండాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అందరం షేర్ చేసుకోవాలి. అట్లా ఉంటేనే సార్ మన కంపెనీకి 10 మంది వాల్యూ ఇస్తారు. లేదా మనం వేరే విధంగా ఉంటే మన ఫ్యామిలీ, కొంతమంది అంటారు సార్, కొన్ని ఊర్లో వెళ్తే నేను వెళ్ళాను, వెస్టేజ్ ఇది ఆల్రెడీ డబ్బు గడుచుకున్నారు, మా కాడ 20,000 అడిగారు, 30,000 అడిగారు, అట్లా డబ్బులు అడిగారు అని ఒక టాపిక్ వచ్చింది సార్. అట్లా మనం ఏం చేయట్లేదు. మన కంపెనీ, మనం పెద్ద ఆఫీసర్లు, ఎంఎస్ఆర్ గాని, పిఎస్ఆర్ గాని, ఇంకా గౌతమ్ బాలి గారు గాని, ఇంకా పెద్ద పెద్దలు నాకు తెలియదు, లక్ష్మణ్ సారు, రఘు సారు, మనకన్నా సీనియర్లు ఉన్నారు, వాళ్ళ ఎవరు అలా చెప్పలేదు సార్. ఎక్కడైతే నేను కూడా వినలేదు. నేను 5-6 మీటింగ్లకు వెళ్ళాను, ఎంఎస్ఆర్ మీటింగ్కి వెళ్ళాను, సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళాను, లక్ష్మణ్ సార్ మీటింగ్కి వెళ్ళాను, చాలా సార్లు విన్నాను. ఎక్కడ ఎవరు చెప్పరు సార్. మనం ₹1 పెట్టట్లేదు, ₹1 వాళ్ళని అడిగి మనం తీసుకోవట్లేదు అనేది నా మైండ్కి నేను విన్నది, చూసింది, విన్నది అదే. కానీ ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితమో, సంవత్సరం క్రితమో ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఏదో అమౌంట్ అడిగారని ఇట్లా అట్లా చెప్పేసి సార్ ఫోకస్ వచ్చింది. అట్లా ఎవరు మనం చేయము. ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నా చేయొద్దు దయచేసి. ఎందుకంటే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళంత కష్టపడి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడండి, ఇలా జబ్బులు పోతాయి, హెల్తీగా ఉంటారు, ఇంగ్లీష్ మందులు వాడద్దు, కెమికల్ మందులు వాడద్దు అని చెప్తున్నారు మన అప్లైనర్స్. మనం దాన్ని గుడ్ విల్ మనం పోగొట్టకూడదు. అట్లాగే ఏ లైన్ అయినా కానీ సార్ అందరూ హెల్ప్ చేసుకోవాలి సార్. నాకు తెలియని విషయం, ఇప్పుడు మాకు సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు, ఆయన బ్రాంచ్ డైరెక్టర్ అవ్వలేదు, నేను అవ్వలేదు, కానీ అతనికి తెలిసింది చెప్తాడు, కానీ నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంటది, మా సార్కి తెలియదు. అప్పుడు నా అప్లైనర్ ఎవరైనా అవ్వచ్చు, సైడ్ లైన్ అవ్వచ్చు, ఇంకా ఏ ఊరు అవ్వచ్చు, ఏ మండలం అవ్వచ్చు, నేను అడుగుతా నిర్భయంగా, సార్ నాకు ఇలా కావాలి, నాకు ఈ డౌట్లు వస్తున్నాయి, నాకు క్లియర్ చేయండి. నేను అడుగుతా. నాకు ఎక్కువగా మాట్లాడేది ఫ్రీడమ్ గా మాట్లాడేది నాకు తక్కువ కాలంలో పరిచయమైన రఘు సార్ వింజమూరు. నాకు ఏదైనా ఇంకో మేడం వచ్చి ఉమా మేడం ఉంది గూడూరులో, వీళ్ళిద్దరితో క్లోజ్ గా నిర్భయంగా, మేడం నాకు ఇలాంటి డౌట్లు వస్తున్నాయి, నాకు వచ్చేదే కాక నా కస్టమర్లు కూడా ఇట్లా అడుగుతున్నారు, నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం, వాళ్ళకి తెలియకుండా చెప్తే మళ్ళా వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు, ఇతనికి తెలియదులేని, ఎట్లా మేడం దీన్ని ఎలా చేయాలి సార్, దీన్ని ఎట్లా ఫాలో అవ్వాలి అని నేను కనుక్కుంటాను సార్ నిర్భయంగా. ఎందుకంటే మనకు తెలియని విషయం తెలుసుకోవడం తప్పు కాదు కదా సార్, తెలిసి చేయడమే తప్పు. ఏదైనా వచ్చేది మనకు తెలియకుండా చేయడం తప్పులేదు, ఒకవేళ చేసినా సరిదిద్దుకునే అవకాశం మనకు ఉండాలి. అట్లాగే ఇంకా చెప్పడానికి నేను తక్కువ టైంలో ఈ జూమ్కి వచ్చాను,
ఈ జూమ్ లో అసలు పార్టిసిపేట్ చేస్తానని కూడా నాకు తెలియదు. ఏదో సడన్ గా జరిగింది. కానీ నాకు నిర్భయంగా మాట్లాడే ఉంది సార్, నాకు ధైర్యం ఉంది, అన్ని కెపాసిటీ ఉంది కాబట్టి ఓకే సార్, ఏముంది నా జీవనంలో జరిగేది, నేను నిర్భయంగా చెప్తాను. కంపెనీ గురించి అయితే తక్కువ టైం కాదు సార్, ఇంకొక గంట చెప్పాలన్నా కూడా నాకు, నేను పది మందికి చెప్తాను సార్. నా ఆటోలో ఎక్కితే సార్ మీరేం చేస్తుంటారు, నేను పలానా చేస్తున్నా, సరే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు సార్, మా మా కంపెనీలో ప్రోడక్ట్ ఉంది సార్, ఇది వాడండి సార్, ఇది ఆర్గానిక్ న్యాచురల్, ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సార్, ఆడెక్కడో తయారు చేసి ఇంగ్లీష్లో మందులు మనం ఏం సార్ వాడేది, ఇట్లా చెప్తా. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంతమంది వింటారు, అట్లా చూద్దామంటారు. కొంతమంది అయితే ఆయిల్స్ మాట్లాడమంటాను సార్. నేను ఫస్ట్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఫస్ట్ టైం మీరు మందులు తీసుకున్నా తీసుకోకపోయినా మన ఇంట్లో వంట నూనె మాత్రం ఖచ్చితంగా మారవాలి. ఎందుకంటే 50-60% జబ్బులన్నీ మన ఆయిల్ మారిస్తే పోతాయి సార్. మన ఒంట్లో కొలెస్ట్రాల్ కానీ, కొవ్వులు కానీ, ఎన్ని మనకు అంటే బాడీలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఈ ఆయిల్ వల్ల కొన్ని మనం జబ్బులు నివారించవచ్చు అనే చెప్తాను సార్. నేను ముందు ఆయిల్ మారవండి. ఒకవేళ మీకు ఈ ఇంట్లో హోమ్ నీడ్స్ కానీ లేదా ఈ అగ్రికల్చర్ కింద కానీ హెల్త్ పరంగా కానీ ఇవన్నీ మీకు కొనే కెపాసిటీ లేకపోతే కనీసం నేను నేను చెప్పేది నా కస్టమర్కి ఇదే చెప్తాను సార్. మీకు అంత కెపాసిటీ లేనన్నప్పుడు అమ్మా కనీసం ఆయిల్ అన్న మారవండి. ఈ ఆయిల్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది బాడీలో, దీనిలో చాలా కల్తీలు ఉన్నాయి, ఇట్లా చెప్తాను సార్. నాకు తెలిసింది చెప్తాను, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసుకున్న వాళ్ళైతే ఇమీడియట్ గా తెలుసుకుంటారు సార్. నేను వాళ్ళకి చెప్పాలని రీతిలో అట్లా చెప్తాను, మోటివేషన్ చేస్తాను అన్నమాట. ఇలా పప్పులు ఇంత అవుతున్నాయి కదా, వాళ్ళు ఎందుకు ఇట్లా ఇస్తున్నారు, వాళ్ళ ఆదాయం ఎన్ని పొంగా 100 వస్తుంది, 160కి ఎట్లా వస్తుంది, పప్పుల ధరలు అంటున్నాయి కదా అనేది. నేను ఒక షాప్ ఉంది సార్ మాకు, మేము 34 సంవత్సరాల నుంచి మాకు దుకాణం ఉంది. దాంట్లో అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. దాంట్లో అనుభవం ఉంది కాబట్టి ఇట్లా నూనె ధర ఇంత ఉంది కదా, అది కొనాలంటే ఇంత అవుతుంది, పప్పు ఇట్లా వస్తుంది, వాళ్ళు ఇట్లా యాసిడ్ కలుపుతారు అని చెప్పి కర్పంటాయిలు కలుపుతారు, ఇంకా వెముకలలో తీసే కొవ్వు ఇట్లా కలుపుతారు. దానివల్ల వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. అవి మనం వాడడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ ఇలా వస్తున్నాయి. రానున్న కాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఈ ఆయిల్ బ్రాండ్ చేసి మన వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ కంపల్సరీ వాడాలి అంటారు. కొంతమంది అంటారు సార్, ఇదేంది ₹270 ఎక్కడ లేదంటారు సార్. ఇది క్వాలిటీ ఆయిల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉండొచ్చు, కానీ మీరు మాది 3 లీటర్స్ వాడితే 1 మంత్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి వస్తుంది. మాకైతే 1 మంత్ వస్తుంది సార్. మేము మామూలుగా 3 లీటర్లు అట్లా వాడేవాళ్ళమే ఆయిల్. తెలియనప్పుడు మేము కూడా వాడాము, ఎందుకంటే మాకు తెలియదు కదా. ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మా ఇంట్లో ఏముండదు సార్, ఓన్లీ వేస్టేజ్. మీరు కావాలంటే దగ్గరలో గూడూరులో ఎవరున్నా కానీ మా ఇంటికి రండి. ఒకటి మా వాడి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. ఫస్ట్ టైం నేను చేరడానికి కారణం షాంపూలు అడిగా. నేను చేరాలంటే నాకు ఒక ఏదైనా షాంపూ చూడండి, నేను నమ్మను అంటే, సరే సరే మీరు సోపు వాడండి అన్నారు. సరే సోపు తీసుకున్నాం, సోపు వాడిన కూడా వాడలేదు, సోపు తీసుకున్నాం. తర్వాత మా ఆవిడ గ్యాస్ ట్రబుల్ ఉంది అంటే, ఆ అమ్మాయి స్కూల్లో వర్క్ చేస్తా, టైం టు టైం తిందు, సార్లు టైంలో వచ్చి తినాలి, అట్లా గ్యాస్ ట్రబుల్ వచ్చింది సార్. సరే గ్యాస్ ట్రబుల్కి అడిగాను మేడం అని ముందు అడిగితే కాలుష్యం, ఆ మేడం అడిగితే అలోవెరా, ఆమ్లా, నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఇచ్చింది. టీ పౌడర్ మేము టీ పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి జటా పౌడర్ ఇచ్చింది సార్. అట్లాగే నేను వాడుకున్నాక మా వాడిని 15 డేస్ తర్వాత అడిగాను సార్. అంటే ఆ అమ్మాయి రోజు అడిగేది సాయంత్రం, నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, నేను కూడా టైడ్ వస్తా సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు, బా ఇక్కడ నొప్పులు పడుతున్నాయి, గ్యాస్ ట్రబుల్ వల్ల కొంచెం సఫర్ అయ్యేది సార్. సఫర్ అయితే నాకు కూడా మైండ్ డిస్పాయింట్ అయ్యేది. ఎందుకంటే మనం కష్టపడి వచ్చాము ఇప్పుడు దాకా, ఈఎంఐ ఎందుకు చెప్తుంది, సరే అని అట్లా ఉండేవాడిని. ఏదో నెల్లూరులోంచి ఇంతకుముందు మాత్రం టాబ్లెట్స్ మింగుతున్నది, మళ్ళీ ఆపేసింది. సరే ఇతను చెప్పాడు కదా, ఒకసారి వాడి చూద్దాము సారు అని చెప్పి సార్ని అడిగి, సరే మా వాడికి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, మన దగ్గర ఏమున్నాయంటే, సార్ ఉన్నాయి సార్ అన్నాడు. ఇమీడియట్ గా నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. తీసుకుని మా వాడికి అది వాడిచ్చా. 15 డేస్ తర్వాత అడిగా ఎట్లా ఉందంటే, ఇప్పుడు బాగుంది హెల్త్ అని. అక్కడ నాకు మైండ్ మారిపోయింది మళ్ళా. 100% ఇది ఓకే గ్యారంటీ అంటే. అప్పుడు చెప్పినప్పుడు సార్ నేను నమ్మలేదు, కానీ ఖచ్చితంగా ఇది సార్ సార్ చెయ్యండి వాడండి అంటే నేను నమ్మలా. ఎన్నో ప్రోడక్ట్స్ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి, ఎవరి ప్రోడక్ట్ వాళ్ళు ఎవరైనా పాజిటివ్ గా చెప్పుకుంటారు కదా, అట్లాగే చెప్తున్నాను అనుకున్నాను. తర్వాత వెంబడే నేను మా మామయ్య, మా అత్తగా మా ఆవిడ డాడీకి మోకాలు నొప్పులైతే మా మామయ్య చెప్పా. ఆయన కూడా, వాళ్ళు కూడా నమ్మలేదు ఫస్ట్, కానీ నేను చేయలేను కాబట్టి, వాళ్ళ కూతురు వాడింది కాబట్టి వాళ్ళ కూతురు భరోసాతో వాళ్ళు కూడా
తీసుకోవడం జరిగింది. ఆయనకి కాలుష్యం, కొలాజ్యం, గ్లూకోజ్ మైన్, అలోవెరా, రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇచ్చాను. ఆయన కూడా వాళ్ళిద్దరూ వాడుతున్నారు, భార్య భర్తలు ఇద్దరు, బాగానే ఉంది వాళ్ళు అన్నారు. అట్లాగే నేను ఫీల్డ్ వర్క్ లో కూడా వెళ్ళాను. చాలా అగ్రికల్చర్ నాకు అనుభవం ఉంది కాబట్టి అగ్రికల్చర్ కింద నేను రఘు సార్ని తీసుకొని కొన్ని ఊర్లు వెళ్ళాను. వాళ్ళు అగ్రి హ్యూమిక్, నానోటెక్, ప్రొటెక్ట్, అగ్రివేటెడ్ ఇట్లా చాలా మందికి తీయించాం సార్. తీయించి మేమే దగ్గరుండి వాళ్ళకి వాళ్ళు చెప్పారు, సార్ మేము ఇంతకు ముందు 70,000కు వాడాము సార్ ఈ వెజిటేజ్ ప్రొడక్ట్స్ లో, వాడితే మాకు ఏ రిజల్ట్ రాలేదు సార్, నిమ్మ చెట్లు ఎట్లా ఎండిపోతున్నాయి అంటే నేను కూడా వెళ్ళి చూశాను సార్. సార్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి చూసాము. పాప చాలా చెట్లు నరికేస్తున్నారు వాళ్ళు. నాకు అగ్రికల్చర్, మాకు నిమ్మ చెట్లు ఉన్నాయి కాబట్టి నాకు కడుపు మండిపోయింది. ఒక బిడ్డను నరికితే ఎట్లా ఉంటుందో మాకు అట్లా ఉంటుంది చెట్లు నరికితే. ఎందుకంటే వాటి మీద మేము ఉపాధి పొందేవాళ్ళం కాబట్టి మాకు అట్లా ఉంటుంది. ఆ సార్ అట్లా లేదు సార్, ఈ తోట మొత్తం నరికేస్తానన్నాడు. సార్ నరకబాకండి సార్, ఒక్కసారి నా మాట వినండి, ఇవి వాడండి సార్. మీరు వాడారు, ఎట్లా వాడారు సార్ అంటే, అతను కూలోళ్ళకి ఇచ్చాను సార్, ఇట్లా వాడమన్నాను, నేను వేరే అర్జెంట్ పని వెళ్ళిపోయానని చెప్పారు. వెళ్ళిపోతే వాళ్ళు కొట్టారు సార్ అని చెప్పాడు. అట్లా కాదు సార్, ఎంత మోతాదు వేయాలో అక్కడ క్లియర్ గా ఉంది మనకు. అట్లా వాడితేనే రిజల్ట్ వస్తుంది సార్. మనం ఎంత వేసినా, ఎక్కువ వేసినా, తక్కువ వేసినా అట్లా పని చేయదు సార్ అని నాకు తెలిసిన విషయంలో చెప్పాను. సరే ఎట్లా చేయాలి సార్ ఇప్పుడు అన్నాడు. సరే మేము ఇప్పుడు రాసిస్తున్నాం సార్, ఇవి వాడండి అన్న. పాపం సార్ మమ్మల్ని నన్ను నమ్మి ఇమ్మీడియట్ గా 12,000కి ఎమ్మడే ఆర్డర్ పెట్టేసాడు. మేము చెప్పినాడు క్షణంలోనే పెట్టేశాడు. సరే మనం పెట్టాడు, నమ్మాడు కాబట్టి మనం మళ్ళా అదే పొరపాటు జరుగుతుందేమో అని నేను, రఘు సారు, ఉమా మేడం వీళ్ళందరూ, సార్ మీరు ఎప్పుడైతే వాడదలుచుకుంటారో మీరు సేద్యం మొత్తం రెడీ అయ్యాక మాకు కాల్ చేయండి, మేము మీ ముందుంటాం సార్, వచ్చి పూర్తిగా మీ దగ్గర ఎట్లా వాడాలో చూపించి వేసి దాకా అప్పుడు దాకా ఉండి వెళ్తాం సార్ అని మాట ఇచ్చాము. అదే విధంగా సార్ ఫోన్ చేసాడు సేద్యం అయినాక, ఏం సార్ వస్తున్నారు కదా, నాకు సేద్యం రెడీ అయిపోయింది, ఏం సార్ విషయం అంటే, లేదు సార్ కంపల్సరీ మేము మీరు రేపు అన్నారు కదా రేపు వచ్చేస్తామను. నేను సుబ్రహ్మణ్యం సార్ వెళ్ళాం. దగ్గరుండి అన్ని వాళ్ళు తెచ్చుకున్న ఏవైతే మందులు ఉన్నాయో అన్ని పోసి, అది పాస్పేట్, యూరియా అన్ని పోసి విధంగా మన వెస్టేజ్ అయితే ఏ విధంగా చెప్పారో అదే విధంగా వాళ్ళ ఫార్ములా పాటించి చేసి అతనికి సల్లి కూలలతో కూడా మేము కూడా అందించి కలిపి హార్డ్ వర్క్ చేసాం సార్. ఎందుకు చేసామంటే హార్ట్ఫుల్ గా చేసాం. మనం చేసే దానిలో దమ్ము, నిజాయితీ ఉంది. అది నాకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే ఇప్పుడు మన గౌతమ్ బాలి గారిని ఎవరు పెద్దలు చెప్పారు కదా, సోప్ పైన వెనక రాస్తున్నారు, రిటర్న్ బై అని అన్నారు కదా, అట్లా ఎవరు అంత దమ్ముగా చెప్పాడు లేరు సార్. ఈ రోజు ప్యాకెట్ ఓపెన్ ఉంటారు నాకు తెలిసి. అట్లాగా మనం వాడిన సబ్బు ముక్కను తీసుకోవాలండి, మీకు ఉపయోగపడకపోతే అన్న వాళ్ళు ఎవరు లేరు. నాకు అది బాగా కనెక్ట్ అయింది సార్. మేము కష్టపడుతున్నా కానీ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేది. నేనైతే హార్ట్ఫుల్ గా పనిచేసాను సార్. వాటిని కలిపి అందించి వాళ్ళకి తల్లిన దాకా ఉండి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి వేరే దగ్గర భోజనం చేసి వచ్చాం సార్. మేము అంత హార్ట్ఫుల్ గా చేసాం. చెప్పనా, నాకు నేను తక్కువ కాలంలో వచ్చాను కాబట్టి నాకు జరిగిన లైఫ్ జర్నీ ఇదే సార్. ఏదన్నా చెప్పరాంది మాట్లాడిందని మాట్లాడుండే క్షమించండి అందరూ. హలో సార్, సార్ వినపట్లేదు. హలో సార్, సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు, మాట్లాడు. ఇదే సార్ నా జర్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ సార్ గారికి, కేశవ్ సార్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే అతి తక్కువ టైంలో నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చారు. నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. అట్లా నేను ఇట్లా చేస్తానని కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి సార్. మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. హ్యాండ్ రైజ్ చేయండి. ప్రసాద్ సార్ విజయమూరు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలా చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. మీ జర్నీ కూడా ఎక్సలెంట్ చెప్పారు. ఎలా అన్నది జర్నీ కన్నా వెస్టీలో రావడం వచ్చిన తర్వాత జర్నీ చాలా ఎక్కువగా బాగుంది. చెప్పండి. అవకాశం ఇటువే గొప్పతనం కాదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరము తీసుకోవాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి జూమ్ అనేది అందరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ జూమ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఎంతో మంది మీలాంటి వాళ్ళు
ఇంకా ఎంతో మంది ఉంటారు సార్. అందరి చేత మాట్లాడదామని మా యొక్క ఆలోచన. అవును సార్. చాలా గొప్పగా మాట్లాడారు సార్. ఎందుకంటే మన సంబంధ్ సార్ అన్నారు, అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. ప్రతి ఒక్కరిని మీరు ఎప్పుడు అడిగినా సరే మన వాళ్ళు కాదనకుండా జూమ్ చేస్తారు సార్. చెక్కులతో పని కాదు, చెక్కులు ఓకే. లేకపోయినా ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది ఏంది? జర్నీ. ఇంతకు ముందు చేసేది దానికి ఇప్పుడు చేసేదానికి కొత్తదనం మేము నేర్చుకుంటాం కదా. ఆ ఉద్దేశం అవును మేము కూడా ఈరోజు నేర్చుకున్నాం. ఒక ఆటో డ్రైవర్ గా నేను కూడా అదే పని అదే వృత్తి 20 సంవత్సరాలు ఆటోని వదులుకుంటా ఉన్నాం. అయినా పర్లేదు సార్, మీ మాటలు అలా ఉన్నటువంటి ఒక కసి, ఒక పట్టుదల, ఏదో చేద్దామని ఒక ఆతృత మీకు అలా ఉంది. ఖచ్చితంగా ఈ గోల్ మీరు ఏదో పెట్టుకుంటారో ఈ సంవత్సరం అదే డిసెంబర్ నాటికి మంచిగా సక్సెస్ అవ్వాలని, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారు ప్రతిదీ కూడా ఇంకా ఇంకా 100 రెట్లుగా ఎనర్జీఫుల్ గా మీరు ఉండి, మీ మాటలు మాకు చాలా అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. ఎంతో మందికి మా టీం వాళ్ళకి కూడా ఇంకా ఇన్స్పైర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేశవ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమా మేడం గూడూరు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ జూమ్ మేడం. ఉమా మేడం. చాలా వండర్ఫుల్ గా ఇచ్చారు సార్. అసలు నేను భయపడ్డాను, అంటే ఇప్పుడు ఏం చెప్తారు సార్, ఎలా చెప్తారని ఆ ముందే జూమ్ కి ఎవరు రాకముందే ఆన్ చేసి ఆఫ్ చేస్తా ఉన్నాను. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. మీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా అందరం టీం మెంబర్స్ అందరం హెల్ప్ గా ఉన్నాము. ఎప్పుడు అడిగినా కూడా చెప్పడానికి చాలా మంచిగా చెప్పారు సార్ జూమ్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ మీరు మేడం. అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మీరు నిలబడండి. ఖచ్చితంగా మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారు సార్ డిసెంబర్ కల్లా. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం సార్ గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చిరంజీవి సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎంత కొత్తతనం ఉన్నా కూడా మీలో ఎంతో కసి ఆవేశం ఎక్కువ ఉన్నాయి సార్. మీరు ఎంతో బాగా చెప్పారు. మీ అభివృద్ధులన్నీ బాగా నచ్చాయి సార్. మీ కోరిక ఈ రెచ్చి నెరవేరాలని ఎంతో ఆశిస్తున్నాను సార్. అందులో డౌన్ లేదు అయ్యింది. ఎంతో అద్భుతంగా చెప్పిన దానికి నాకు ఎంతో హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ సార్ సుబ్రహ్మణ్యం సార్. శివికా ప్రసాద్ వింజమూర్తి. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చిరంజీవి సార్తో గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు కొత్తగా జాయిన్ అయినా చాలా విషయాలు మాకు పంచుకున్నారు సార్. ఎక్కడ తడబడకుండా ప్రతి ఒక్క పాయింట్ మాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోసారి అవకాశం ఉంటే మాకు జూమ్ ఇవ్వాలి సార్. మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు, వెస్టేజ్ లో ఎందుకు కనెక్ట్ అయ్యారు అనేది చాలా బాగా మీరు చెప్పారు సార్. చాలా బాగుంది సార్ మీ జర్నీ. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిరంజీవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిరంజీవి సార్ ఈ రోజు చాలా బాగా మాట్లాడతారు సెక్షన్ సార్. చాలా బాగా చెప్పారు. కాకపోతే సార్ నేను గూడూరు మా టీమే సార్ చిరంజీవి సార్ కూడా. కానీ చిరంజీవి సార్ ఇంతవరకు నేను పరిచయం చేసుకోలేదు సారీ సార్. కాకపోతే చిరంజీవి సార్ చెప్పినట్టు ఆటో డ్రైవర్ గా ఉండి ఆయనకి మంచి ఇన్స్పిరేషన్ ఉంది సార్. ఖచ్చితంగా సాధిస్తారు సార్. చిరంజీవి సార్ మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా సాధిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మమత మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మమత మేడం. ఇప్పుడు ఆ టీము ఈ టీము కాకుండా అందరూ ఒక్కటిగా కలిసి ఉన్నామన్నారు సార్. ఆ పైన నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నువ్వు వచ్చిన కొద్ది టైంలో ఇంకా అన్ని తెలుసుకొని అద్భుతంగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ప్రసాద్ సార్ మీరు మీట్ చేసుకున్నాను సార్. మునిస్వామి రెడ్డి గూడూరు. మునిస్వామి సార్ చిరంజీవి సార్
గుడ్ మార్నింగ్ సార్. మునుస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి, చిరంజీవి సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. కొత్తగా వచ్చిన బాగా చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రతిభ మేడం, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ ప్రజా మేడం. సార్ మీరు వచ్చిన కొద్ది కాలంలోనే 1.5 month కే జూమ్ ఇచ్చి మీ జర్నీ చాలా చక్కగా చెప్పారు సార్. అదే విధంగా మీరు ఇదే డెడికేషన్ తో వర్క్ చేసి మీరు మీ టీం ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలని మీటింగ్స్ కి కోరుకుంటూ మీ గోల్ ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం ఒక సార్. నిమిషం మేడం. మేడం 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 సార్ నా సార్ ఇన్స్పిరేషన్ చెప్పండి మీరే సార్. మేడం. నా ఇన్స్పిరేషన్ మీరే మేడం. ఫస్ట్ నా ఆటోలు ఎక్కారు, మీరు జర్నీ చేశారా? తర్వాత సార్ నేను థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మైండ్ లో పెట్టుకునే చేశాను మేడం నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సింధు మేడం గూడూరు. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఈరోజు మీ వెస్టేజ్ లో మీ సక్సెస్ జర్నీ చాలా బాగా చేశారు సార్. మీరు అనుకున్న గోల్ త్వరలోనే రీచ్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సమన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురు గారు గుడ్ మార్నింగ్. అలా ఇచ్చారు సార్. సెషన్ అయితే చాలా బాగుంది, మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ అంతే, మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సార్. ఇంత తక్కువ టైంలో బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మాట్లాడారు సార్. చాలా బాగా చెప్పారు సార్. ప్రోడక్ట్ మీరు వాడిన ప్రోడక్ట్ గురించి కానీ మీ లైఫ్ జర్నీ గురించి కానీ చాలా బాగా అనుభవపూర్వకంగా చెప్పారు సార్. చాలా బాగున్నారు సార్. మొదటి నుంచి మీకు మాకైతే కొద్దిగా కనెక్టివిటీ తక్కువే, కానీ ఈరోజు మా గూడూరు టీం కి మంచి ఒక డైమండ్ లాంటి వ్యక్తి దొరికాడని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అయితే అవుతారు సార్. నాకు ఆ నమ్మకం ఉంది. ఈరోజు నుంచి గట్టిగా వర్క్ చేస్తాను సార్ మీతో కూడా. డిసెంబర్ గోల్ డెఫినెట్ గా డిసెంబర్ లోపలే మీరు ఏదైతే అనుకున్నారో 1 lakh గోల్ డిసెంబర్ లోపలే రీచ్ అవుతారు సార్. ఆ నమ్మకం అయితే నాకు వచ్చింది ఈ రోజు సెషన్ బట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రహీం సార్ ఫ్రమ్ నెల్లూరు. Hello, good morning all leaders. Good morning Keshav sir. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. Good morning Keshav sir. Good morning RK sir. Good morning Chiranjeevi sir. గుడ్ మార్నింగ్ సార్ సార్. మీ సెషన్ ఈరోజు చాలా అద్భుతంగా ఉందండి. మీరు వచ్చిన కొద్ది కాలంలోనే మీరు ఇంత టాలెంట్ మీరు బయట పెట్టారంటే మీలో ఇంకా టాలెంట్ ఉందని మేము గమనిస్తా ఉన్నాం. మీలో ఇంకా ఆ టాలెంట్ ఇంకా మీరు బయటికి తీయాలి. తర్వాత మీరు చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఎస్టేజ్ ఫ్యామిలీ ఇది మన ఫ్యామిలీ, మనం అందరం ఒకటిగా ఉండి ఉమ్మడిగా ఉండి కలిసికట్టుగా పని చేసుకుంటే అందరం బాగా వృద్ధిలోకి వస్తాం అనే పాయింట్ బాగా చెప్పారు. ఎక్సలెంట్, మీ సెషన్ ఎక్సలెంట్ గా ఉంది, అందరికి చాలా కనెక్ట్ అవుతుంది ఇది. ఇట్లాగే మీరు దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో అది డిసెంబర్ కల్లా రీచ్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ డిసెంబర్ కల్లా 1 lakh అనేది కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. దయచేసి మీట్ పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో వెస్టేజ్ మనకి ఏమి ఇస్తుందో ఒకసారి మీరు
తెలుసుకోండి. వెస్టేజ్ అనేది మనకి 3 జనరేషన్ తో పాటు మంచి కుటుంబ సభ్యులను ఇస్తుంది. వెస్టేజ్ కుటుంబ సభ్యులు ఎంతో గౌరవంతో పలకరిస్తారు, ఎంతో ప్రేమతో అందరూ కలిసిమెలిసి ఉంటారు. సో అలాగే మన గూడూరు ఇంజమూరు టీం ఇలాగే కలిసి మంచి పనిచేస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధితో పాటు టీం అభివృద్ధిని కోరుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సార్ కేశవ్ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా నిదానంగా చెప్పారు. వచ్చిన మీరు 2 మంత్ అయిందా వచ్చి? 1.5 month అయింది సార్. ఓకే, సూపర్ సూపర్. 1.5 month లోనే మీరు ఎంతో నేర్చుకొని ఈ జూమ్ కి మేము అడగగానే ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. తర్వాత రఘు సార్ చెప్పడంగానే మీరు ఆయన గౌరవించి మీకు ఇవ్వడము. తర్వాత ఇంకోటి ఏంటంటే మన వింజమూరు టీం అంతా కూడా కొత్త వ్యక్తులు జూమ్ లో మాట్లాడాలి. వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళు చేసుకున్న కష్టం, వాళ్ళ పడ్డ శ్రమ అంతా కూడా జూమ్ లో వచ్చేటట్టు మాట్లాడి మన కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మన కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని టీంలు కూడా వాళ్ళు సక్సెస్ అయిన తర్వాతే జూమ్లు ఇస్తారు. కానీ మన ఇంజమూరు టీం అట్ట కాదు. మన సమ్మన్ సార్ చెప్పింది కూడా మన అందరం ఒక కుటుంబ సభ్యులం, మనందరం కలిసి చేద్దాం, జూమ్ ని కలిసి ముందుకు నడిపిద్దాం అని చెప్పడం జరిగింది. ఆల్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కూడా మన జూమ్ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు చేరిన వ్యక్తి అయినా సరే అతనికి నేర్చుకుంటే రేపొద్దునైనా జూమ్ ఇస్తాం. ఎందుకంటే తనకు నేర్చుకోవాలి, నేర్పించాలి అనే ఉద్దేశంతోనే చాలా చక్కగా చెప్పారు. సమన్ సార్ కూడా మనకి ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉంటాడు. సమన్ సార్ గుడ్ మార్నింగ్. చాలా చక్కగా సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళా వచ్చి ఈ జూమ్ కనెక్ట్ చేయడానికి మన గురూజీ అయిన లక్ష్మణ్ సార్ గారే మాకు సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకంటే మీరు చెయ్యండి. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాకు వింజమూరు అంటే మొదటి నుంచి మంచి గౌరవం సార్. మాకు అదంతా మనం ఒక కుటుంబ సభ్యులం సార్. ఒకటంటే నా కన్న తల్లి లాంటి అనుకుంటాను సార్. ఏంటంటే నేను వింజమూరు నుంచే గడ్డ నుంచే నేను తయారయ్యాను సార్, మా రఘు సార్ కాడి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము గూడూరు టీము వింజమూరు టీము ఇద్దరం కలిసి టోటల్ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ఒక బెస్ట్ లీడర్స్ గా ఎదగదాం సార్. సూపర్ సార్. అలాగే చేద్దాం. మా పరంగా ఎంత చేయాలో అన్ని చేస్తాం సార్. డెఫినెట్ గా హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. బాగా మంచి సక్సెస్ అవుదాం సార్. అంతా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని మన ద్వారా వాళ్ళు కూడా బాగా ఎదిగేటట్టు ప్లాన్ చేసుకుందాం సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి జూమ్ కనెక్ట్ చేస్తున్నా సార్. మీ లీడర్ సార్ నేను కూడా మీ అందరికీ ప్రోడక్ట్ మీద ఇస్తాను సార్. ఒక మైసూర్ ట్రిప్ తర్వాత డైలీ రెండు రోజులకు ఒకసారి ప్రోడక్ట్ నాలెడ్జ్ మీదే ఇస్తాను సార్ నా టెస్టిమోనీస్ అంతా. మాకు కావాల్సింది కూడా అదే సార్. మన వెస్టేజ్ ఫ్యామిలీలో మన జూమ్ ఇంజమూరు టీం తరఫున మొత్తానికి నేర్పించాలి సార్ నాలెడ్జ్ కూడా. ప్రోడక్ట్ నాలెడ్జ్ మీదే ఇస్తాను సార్ నా టెస్టిమోనీస్ అంతా. ఒక మైసూర్ ట్రిప్ తర్వాత ఇస్తాను సార్ నా సెషన్స్ అన్ని. ఓకే సార్. ఇప్పుడు ప్రతిభ మేడం కూడా మంచిగా చెప్తా ఉంది సార్. జరుగుతుంది. మనందరం కూడా కలిసి కుటుంబ మన అసోసియేషన్ లోనే మంచిర్యాల కాదు, ఒంగోలు కాదు సార్, గుంటూరు కాదు, వింజమూరు గూడూరు అంటేనే ఒక బెస్ట్ టీమ్స్ గా అవతరించాలి సార్. సూపర్ సార్. అది నా యొక్క ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిరంజీవి సార్. కేటాయించి మాకు చూపించినందుకు. కేశవ సార్ వాళ్ళ టీము అది ఇది అనకుండా మనం ఒక కుటుంబంలో కలిసిపోవాలి సార్. నిలబడేది నాకే తెలుస్తుంది. అంత ఒక ఫ్యామిలీ అనేది ఐకమత్యంగా ఉంటేనే మన వెస్టేజ్ అనేది బాగా నిలబడుతుంది సార్. అది ఇప్పుడు కూడా ఒక మోపు కట్టెలు తెస్తారు. కట్టెలు తెచ్చిన తర్వాత ఒక్కడే ఎంచేదానికి 10 మంది కలిసి తేడా ఉంటుంది సార్. ఆ విధంగా ఉండాలని నా కోరిక సార్. అందరికి ఐకమత్యంగా ఉండాలి సార్. కేశవ్ సార్.
అదే రేపు కావాలి వచ్చే నెల 3వ తేదీ ఉంది కదా, ఆ మీటింగ్ గురించి కొంచెం చెప్పండి సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా సార్, ఎవరి అది టీం వాళ్ళు పోస్ట్ ఎక్కువ డిస్ప్లే promote చేస్తాను, మీరు కొంచెం నేను షేర్ చేస్తాను, అట్లా మాట్లాడండి సార్. అది కంటిన్యూ నేను పోస్ట్ వెతుకుతున్నాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. చిరంజీవి సార్, ఈరోజు మీరు మటుకు మీ జర్నీ ఎక్సలెంట్ గా చెప్పారు. ఇదే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి సార్. సార్ రేపు వచ్చే నెల 3వ తేదీ ఉదయం 9 గంటలకి మన గురూజీ అయినటువంటి సుబ్బయ్య శెట్టి సార్, సౌత్ ఇండియా స్టార్, ఖచ్చితంగా 9 గంటలకి డ్రెస్ కోడ్ తో రావాలి సార్. ప్రతి ఒక్కరు లీడర్స్ అందరూ కొత్త వాళ్ళని, ఎక్కువ మందిని మన టీమ్ లో ఎవరైతే ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుంటారో వాళ్ళ టీం అనేది ఎక్కువ గ్రోత్ అవుతుంటుంది. ఇది నా బిజినెస్, ఇది నాది అనుకొని మనం అందరం కలిసి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకొని టికెట్ త్వరగా బుక్ చేస్తే దానికి అవకాశం కూడా ఉన్న ప్రతి ఒక్కరు మీటింగ్స్ కి అటెండ్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ నాకు పోస్ట్ కనపడలేదు, వెతుకుతున్నాను సార్. ఓకేలే సార్, ఫైనల్ సర్లేదు సార్. పోస్ట్ ఉంటే మీరు డిస్ప్లే చేయొచ్చు, మీ దగ్గర ఉంటే డిస్ప్లే చేయండి సార్. అదే విధంగా రేపు జూమ్ కూడా 6 గంటలకు జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రతి లీడర్ కూడా ఒక్కొక్క పర్సన్ తీసుకొని వచ్చి జూమ్ అటెండ్ అయితే మన టీం అనేది ఖచ్చితంగా 50+ అవుతుంది. 100% చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ఏమైనా ఈ జూమ్ లో ఈ రోజు తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, చేసుకొని. ఓకేనా? 100% ఏంటంటే ప్రతి ఒక్కరు మనం ఒక్కొక్కరిని తీసుకొని వస్తే 50+ అవుతుంది సార్. 100% రేపు మటుకు 50+ కావాలి మన గూడూరు అండ్ ఇంజమూరు టీము జూమ్ మటుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్, మీరు ఈ యొక్క మీ సమయాన్ని కేటాయించి మన టీం వాళ్ళకి మీ యొక్క జర్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.